కాసేపట్లో ఆకివీడు పెద్దపేట రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరుగుతోంది. మత విద్వేషాల తర్వాత హైకోర్టు తీర్పు ప్రభుత్వ అనుమతులతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు చలో ఆకివీడుకు బీఎస్పీ పిలుపు ఇవ్వడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అలర్ట్ అయిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. భార్గవ్, ఈ రోజు ఆకివీడులో పెద్దపేట రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరగబోతున్నట్టు తెలుస్తుంది. డిప్యూటీ స్పీకర్ కూడా అక్కడ రాబోతున్నట్టు తెలుస్తోంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ బీఎస్పీ కూడా పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. చలో ఆకివీడికి ఎటువంటి ప్రొడక్షన్ ఇస్తున్నారు? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. అటు ఆకివీడులో ఈ పెద్దపేట రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తం ప్రారంభమైంది. ఇప్పటికే అటు రఘురామకృష్ణరాజు సతీమణితో పాటు కలిసి ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొని ఈ శంకుస్థాపన తంతంతా కూడా కానిస్తున్నారు. అక్కడ మాజీ టీటీడీ చైర్మన్ కనమూరు బాబురాజుతో పాటు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఇతర ప్రముఖులు కూడా పాల్గొని వేద పండితుల ఆధ్వర్యంలో కూడా కృష్ణశిలతో ఈ నిర్మాణం ప్రారంభించే విధంగా కూడా ఇక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి. అయితే ఆకివీడుకు సంబంధించి ఈ రామాలయ నిర్మాణం మార్చి 27వ తేదీ నుంచి కూడా ఒక వివాదానికి దారితీసింది. అటు శ్రీరామనవమి నాడు రఘురామకృష్ణరాజు అక్కడ ఆలయంలో శ్రీరాముల వారికి దండా వేసేందుకు వెళ్లిన నేపథ్యంలో కూడా ఇది కుదరదంటూ కూడా దళితులు అడ్డుకున్న సందర్భంలో జరిగిన ఘర్షణతో ఈ వివాదం ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు నెల రోజులు పైగానే అవుతుంది. ఇంకా అక్కడ గ్రామంలో పోలీసు పికెట్ కొనసాగుతుంది. మరోవైపు ఇక్కడ రామాలయం ఎట్టి పరిస్థితుల్లో నిర్మించి తీరుతామన్నటువంటి త్రిపుల్ఆర్ ఈ ముహూర్తం ఖరారు చేయడం, ఈ రోజు ఆ శంకుస్థాపన చేయడం కూడా జరిగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు శంకుస్థాపన కార్యక్రమం పూర్తవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇది గొంతేనమ్మ ఆలయం అంటూ కూడా దళితులు న్యాయస్థానానికి వెళ్ళడం, అటు హైకోర్టులో సింగిల్ జడ్జి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వ అనుమానతులతోనే అక్కడ ఏ నిర్మాణం చేయాలన్నా పాత నిర్మాణాన్ని కూల్చివేయాలన్నా జరపాలంటూ కూడా హైకోర్టు అనుమతించింది. అందుకు అనుగుణంగా ఆకివీడు మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి మెజారిటీ సభ్యులతో ఈ నిర్మాణానికి ముందుకు వెళ్లారు రఘురామకృష్ణరాజు. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు దాదాపు తొలగిపోయాయని చెప్పొచ్చు. అయితే ఈ రోజు మళ్ళీ చెలో ఆకివీడుకు బహుజన్ సమాజ్ పార్టీ పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున దళితులందరూ ఆకివీడు తరలి వస్తున్న నేపథ్యంలో కూడా దాదాపు 500 మంది వరకు కూడా పోలీసులు భారీగా బందోబస్తు మోహరించారు. శంకుస్థాపన జరుగుతున్నటువంటి ప్రాంతంతో పాటు ఆకివీడు చుట్టుపక్కల నలువైపులా కూడా బయట వ్యక్తులు ఎవరో కూడా గ్రామంలోకి రాకుండా పోలీసులు మోహరించారు. అలాగే చలో ఆకివీడుకు పిలిపించినట్టు దళిత నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. గృహ నిర్బంధం చేయడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తాము గృహ నిర్బంధం చేశామని పోలీసులు కూడా చెబుతున్నారు. మరోవైపు అటు ఏలూరుతో సహా భీమవరం, నర్సాపురం, పాలకొల నుంచి పెద్ద ఎత్తున ప్రస్తుతం చెలో ఆకివీడుకు బయలుదేరిన వారందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇది ఇటు అన్య మతస్థులు ఈ ఆకివీడులో ప్రవేశిస్తున్నారనేది రఘురామకృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా అటు నిన్న భీమవరం ఇచ్చేసినటువంటి మందకృష్ణ మాదికి కూడా ఈ విషయంపై జోక్యం చేసుకోవడం, స్వయంగా తాను చంద్రబాబుతో రఘురామకృష్ణరాజు వ్యవహారం శైలిపై మాట్లాడుతాను, దళితుల్ని ప్రభుత్వం దూరం చేసుకుంటుందా అంటూ కూడా ఆయన కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో ప్రస్తుతం ఈ ఆకివీడు ఘటన అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం సజావుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఆకివీడు నలువైపులా కూడా పోలీసులతో పాటు ప్రైవేట్ బౌన్సర్లను కూడా పెట్టి ఎవరూ లోనికి రాకుండా అడ్డుకట్ట వేసి ప్రస్తుతం ఈ కార్యక్రమం అయితే పూర్తి చేస్తున్నారు. మరి హైకోర్టు సింగిల్ జడ్జి విచారణలో కొనసాగుతుంది కాబట్టి అది ఏ విధంగా తీర్పు వస్తుంది? శంకుస్థాపన కూడా జరిగిపోతుంది కాబట్టి మరి రామాలయానికి అనుకూలంగానే తీర్పు వస్తుందా? బహుజన్ సమాజ్ పార్టీ అలాగే దళితులు వేసినటువంటి పిల్ అనేది నెగ్గుతుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా ఈ ఆకివీడు పెద్దపేట రామాలయం అయితే నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.